వీడియో తీస్తున్నా. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మెదక్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ప్రపంచమంతటా కార్మికులు జరుపుకునేటువంటి ఏకైక ఉత్సవం మేడే. మేడే అంటే అమరవీరులను స్మరించుకునేటువంటి దినము. మేడే అంటే హక్కులు స్మరించుకునేటువంటి దినము. 1885 మే 1వ తారీఖు నాడు అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు చేసినటువంటి పోరాటం మీద అక్కడి పాలకులు పెద్ద ఎత్తున ఊచకోత కోస్తే ఆ ఊచకోతలో తడిసినటువంటి జెండానే ఎర్ర జెండా. ఆ తర్వాత క్రమంలో పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికుని గుర్తు సుత్తే, పొలంలో పనిచేసేటువంటి కూలీ గుర్తు కొడవలి, సుత్తే కొడవలి గుర్తు ఈ జెండాలో వచ్చింది. ఈ ఎర్ర జెండా సాక్షిగా ప్రపంచమంతా కార్మికులు పోరాటాలు చేసి హక్కులు సాధించుకుంటున్నారు. 1917లో రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత కార్మికులకు చట్టబద్ధంగా ఆనాటి కమ్యూనిస్టు ప్రభుత్వము హక్కులు కల్పించింది. దాని తర్వాత ప్రపంచమంతా అమలు చేస్తుంది. అందుకే ఈరోజు మేడే జరుపుకుంటున్నాం. మరి మేడే జరుపుకోవడం అంటే జెండా ఆవిష్కరణ చేసుకొని సెలవు తీసుకొని ఇంటికి పోవడం కాదు. మన పూర్వీకుల్ని, మన అమరుల్ని రక్తచర్మం చేసే స్మరించుకుంటూ సభలు జరుపుకోవాలి, సభల్లో పాల్గొనాలి. ఇక్కడ నుంచి మీరందరూ స్ట్రేట్గా మన సిఐటి ఆఫీస్ దగ్గరికి పోవాలి. సిఐటి ఆఫీస్ దగ్గర జెండా వేసుకోవాలి. అక్కడ నుంచి పోస్ట్ ఆఫీస్ దాకా ర్యాలీగా వచ్చి పోస్ట్ ఆఫీస్ కాడ మనం సభ జరుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఇళ్లకు పోవడానికి వీల్లేదు. తప్పకుండా మీరందరూ ఇక్కడ నుంచి సిఐటి ఆఫీస్కు, సిఐటి ఆఫీస్ నుంచి పోస్ట్ ఆఫీస్ దగ్గర ర్యాలీ తీద్దాము. మిగతా సంఘాల వాళ్ళందరూ వాళ్ళ ఆఫీసుల దగ్గర జెండాలు వేసుకొని మన ఆఫీస్ కాడికి వస్తున్నారు. ఎంసీహెచ్ వాళ్ళు కూడా మన ఆఫీస్ కాడికి వస్తున్నారు. అందరూ సిఐటి ఆఫీస్ కాడ